ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ అయితే కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మేము ఐకియాకి వెళ్తున్నాము. అండ్ నేను ఫస్ట్ టైం అండి ఐకియాకి వెళ్ళడం ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను విజిట్ చేస్తూ మీకు అందరికీ కూడా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మరి ఇప్పుడైతే మేము ఆన్ ది వేలో ఉన్నాం ఐకియా వెళ్ళటానికి. సో లెట్స్ వాచ్ ది వీడియో. సో అదండి, ఇప్పుడైతే మనము ఐకియాకి వెళ్తున్నాము. సో ఐకియా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా చూపిస్తాను. అండ్ మేమైతే షాపింగ్ చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదండి, జస్ట్ చూడడానికి మాత్రమే వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందో ఏంటో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఐకియాకి వచ్చేసాము. ఎంట్రన్స్ అండి ఇదైతే. సో చాలా బాగుంది కదా. అండ్ అక్కడ ఏంటంటే కొంచెం కార్ అది చెక్ చేసి అన్నీ కూడా వెహికల్స్ చెక్ చేసి శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. సో కంపల్సరీ మాస్క్ ఉండాలి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి మాస్క్ కంపల్సరీ ఉండాలి. సో లోపలైతే మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి, చాలా పెద్దది, చాలా బాగా నచ్చింది నాకైతే. మొత్తం కూడా ఎంట్రన్సే బాగా నచ్చింది. అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కోవిడ్ టైం కాబట్టి. సో చూసారా మొత్తం కూడా డిస్టెన్స్, అంటే కింద మనకి ఫుట్ ప్రింట్ అంతా కూడా కనిపిస్తుంది కదా. మొత్తం కూడా ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే నేను శ్రీయాంశి కూడా మ్యాచింగ్ మాస్క్ వేసుకున్నాము. చాలా బాగుంది కదా. అండ్ నాకు చాలా నచ్చాయండి ఈ మాస్క్ అయితే, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. మాస్క్ వేసుకో శ్రీయాంశి, నీ మాస్క్ వేసుకో. సో ఒక 5 మినిట్స్ పట్టిందండి లోపలికి రావటానికి. సో మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. అంటే లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కలర్ఫుల్గా ఏదో కనిపిస్తున్నాయి అనుకున్నారు కదా. సో నేను కూడా అలాగే అనుకున్నాను, అంటే సంథింగ్ ఏదైనా చాక్లెట్స్ అలా అనుకున్నాను. కానీ అండి కాదు, స్పంజెస్ అవి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా బాగున్నాయండి, అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవైతే. సో మొత్తం కూడా ఇలా ఉంటుంది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి కేవలం 49 రూపీస్ అని అక్కడ ఉంది. సో స్టార్టింగ్ నుంచే మనం షాపింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లోపలికి వచ్చే దగ్గర నుండే. అండ్ చూసారా లోపల చాలా బాగుంది. అండ్ చాలా ఐటమ్ ఉన్నాయండి. అసలు ఏది కొనాలో ఏది కొనకూడదో, ఏది చూడాలో అసలు ఏది చూడకూడదో కూడా అర్థం కాలేదు నాకైతే, అంత బాగుంది. అండ్ చాలా పెద్దది. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలేదు కానీ అండి, బయటకు వచ్చేటప్పుడు మేము వెళ్ళిన టైము బయటకు వచ్చిన టైము బాబోయ్ అస్సలు ఊహించలేదు అంత టైం అవుతుందని. సో ఇంకా మీరే చూసేయండి మా శ్రీయాంశి కూడా ఎలా అల్లరి చేస్తుందో. శ్రీయాంశి ఎట్రా? శ్రీయాంశి నీకోసం ఒక పాండ తీసుకున్నామా?
సో లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకేంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలని కూడా చాలా కోరుకునింది. అంటే మొత్తం కూడా హౌస్ డెకర్ చేయడం. అందుకే మా ఇంటిని కూడా నాకు నచ్చిన వేళ కొన్ని డై ప్రోడక్ట్స్ చేసుకొని పెట్టుకున్నాను కానివ్వండి. సో ఫ్యూచర్లో మేము కొత్త ఇల్లు ఏదైనా తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఐకియా లాంటి ప్రోడక్ట్స్ అంటే చాలా బాగున్నాయి. అంటే క్వాలిటీ కానివ్వండి, కుషన్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అంటే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఏంటంటే మనకి స్క్వేర్ ఫీట్స్ తగ్గట్టుగా, అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి కదా మనకి ఇండ్లుకి, సో దానికి తగ్గట్టుగా మొత్తం అన్ని డిజైన్ చేసి పెట్టేశారనమాట. ఇల్లు అంటాం కదా, మొత్తం కూడా అలా డిజైన్ చేసి ఉంటాయి. అండ్ ఇలాంటి క్యాటలాగ్స్ బోల్డ్ అని ఉన్నాయండి. చూసే కొద్దీ ఉంటూనే ఉంటాయి, అంత బాగుంటుంది. ప్రియాంశి Hi Shweta. What is this? Cabbage. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇలా జోకులు వేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. అండ్ మొత్తం కూడా చూస్తున్నాను అనమాట ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఒక ఐడియా కోసం. అంటే ఇప్పుడే అన్ని కొనేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎలాగో రాలేదు. బట్ ఇవి నచ్చాయి మనకి. ఇవి బేబీ ఉండే వాళ్ళకైతే కంపల్సరీ మనం ఏదైనా ఫీడ్ చేసేటప్పుడు డ్రెస్ మీద పడుకోకుండా చాలా బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ దట్టు అవి వచ్చేసి మనకి క్లాత్ టైప్ కాదు కాబట్టి సో తీసుకున్నాను. అమెజాన్లో కూడా చూశాను కానివ్వండి, ఏవి తీసుకోకుంటే బాగుండదు కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను. సో ఎంత బిల్లు చేశాను, ఇంకా ఫైనల్గా ఏం తీసుకున్నానో లాస్ట్లో చెప్తాను నేను. సో మరి వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్నే ఉంటుంది. ఇంకా చాలా బాగుంది లోపలంతా కూడా, నాకు చాలా నచ్చింది. అండ్ చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. అండ్ కొంచెం ఐడియా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇల్లు ఏమైనా తీసుకుంటే హోమ్ డెకర్ అంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఏవి ఎక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాను. సో మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనకి ఏదైనా అంటే ఒక ఎంటీ హౌస్లో మనం ఎలా ఫర్నిచర్ కానివ్వండి, సో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి అనే దగ్గర నుంచి అన్నీ కూడా బై చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా వచ్చి నీట్గా మనకు అరేంజ్ చేసిస్తారనమాట. సో నేనైతే ఇంకా మొత్తం అన్నీ చూస్తున్నాను, ఏవి ఉపయోగపడతాయి ఏవి ఉపయోగపడవు, సో ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మొత్తం చూస్తూ ఉన్నాను నేను. బ్లెండర్, ఆయిల్ ప్యాన్, నాట్ ఆయిల్ ప్యాన్, yes this is oil pan. సో ఇంకా చాలా బాగున్నాయండి ఐటెం లోపలంతా కూడా. అన్నీ చూస్తున్నాను, కొన్ని అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. బట్ మనకి బిగ్ బజార్ కానివ్వండి, సో ఎలాంటి మాల్స్లో అయినా కూడా దొరుకుతూనే ఉన్నాయి. బట్ కొంచెం టూ ప్రైజ్ అని కూడా అనిపించింది కొన్ని అయితే. ఏం చేస్తా సారీస్ కూడా పెడతావు ప్లీజ్. ప్రియాంశి ఇదిగోండి మా శ్రీయాంశి అయితే బాగా అలసిపోయింది. మేము వెళ్ళిన టైం వచ్చేసి 2:30 అండి. నమ్మరు చెప్తే మాత్రము 7:30కి బయటకు వచ్చామండి. బాబోయ్ అసలు చీకటి పడిపోయిందంటే నేను నమ్మలేదు. సో చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. అంటే మేము వచ్చేద్దాము ఎగ్జిట్ దగ్గరికి అనుకున్నాం కానీ చూస్తుంటే వస్తూనే ఉంది, ఎగ్జిట్ మాత్రం రావట్లేదు. అసలు చాలా టైం పట్టింది అసలు ఎగ్జిట్ ప్లేస్లోకి రావటానికైతే. నాకైతే సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అంటే శ్రీయాంశికి కూడా కొన్ని తీసుకున్నాం కానివ్వండి, శ్రీయాంశికి టాయ్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే ఎక్కువ బై చేయమన్నమాట. టాయ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించాము. అండ్ అక్కడ బెడ్ ఉన్నిందనమాట సో బేబీస్కి. సో చాలానే ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి బేబీస్కి సంబంధించిన ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ కానివ్వండి,
న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి చాలానే ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్స్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, పిల్లలకి ఫీడ్ చేసే వస్తువుల దగ్గర నుంచి ఇంకా ప్లేయింగ్ టాయ్స్, ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా మనం ఏదైనా రూమ్ ఆర్గనైజ్ చేయాలన్నా కూడా అన్ని వస్తువులు A to Z దొరుకుతాయండి. సో చాలా బాగా అనిపించాయి. ఇక్కడైతే టాయ్ సెక్షన్ అండి, నాకు చాలా చాలా నచ్చింది. అని చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ డైనోసర్ కూడా ఉందండి, టాటాయిస్ డైనోసర్ ఉంది, పాండా ఉంది, ఇంకా పోలార్ బీర్ ఉంది. బాబోయ్ చాలానే ఉన్నాయి. లయన్ అంటే నాకు చిన్న చిన్న టీనీవి బాగా నచ్చుతాయి, పెద్ద పెద్ద దానికంటే కూడా. అండ్ నాకు అక్కడ ఒక కిట్టి బాగా నచ్చింది, బట్ తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేకపోయాను. నాకైతే కిట్టి చాలా బాగా నచ్చింది అనమాట. సేమ్ యాజ్ యూజువల్ కిట్టి లాగే అనిపించింది, అంటే పిల్లిలాగే అనిపించింది. అండ్ పిగ్ ఎవరైనా కొంటారా అండి? చిన్నపిల్లలు క్యూట్గా ఉండేటి కొంటారు కానీ పిగ్ని ఎవరైనా కొంటారా? అండ్ పిగ్ కూడా ఉండేసరికి చూసి అలా కొంచెం కామెడీ. అండ్ మా హస్బెండ్ అయితే నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఫుడ్ తినే టైం వచ్చింది, చాలా ఆకలి మీద ఉన్నాం మేమైతే. చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. లోపల మొత్తం కూడా ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరాం కదా, సో చూడండి గ్లాస్లో నుంచి చూస్తే మొత్తం చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది అనమాట. అండ్ శ్రీయాంజి కూడా తినిపిద్దామని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో సాస్ అయితే చాలా ఇష్టంగా తినింది శ్రీయాంజి. బుజ్జిది చూసారా, సో ఎంత టైర్డ్ అయిపోయిందో. ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది. మామూలుగా అయితే 5:30 to 6 లోపల నేను కంపల్సరీ బాత్ చేయిస్తాను, ఈవినింగ్ బాత్ శ్రీయాంజికి. సో మిస్ అవ్వడమే కాదు, బాగా టైర్డ్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చిన ఎనర్జీ ఇంకా అంటే చూస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి కదా, బాగా టైర్డ్ అయిపోయింది. అందుకే ఇంకా అలా పడుకోబెట్టేసాం అనమాట కార్ట్లో అయితే. ఇంకా మేము ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ఇంకేమి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ కానివ్వండి, సో కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో అలా చూస్తూ వెళ్ళిపోయాం అనమాట ఎగ్జిట్ దగ్గరికి అయితే. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా, ఆర్టిఫిషియల్ అనమాట, చాలా బాగున్నాయి. బట్ ప్రస్తుతానికైతే ఊరికే చూడడానికే వచ్చాం కాబట్టి ఏది బై చేయలేదంతే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాకు అవసరమైన వస్తువులు అంటే ఇంటికి సంబంధించిన కర్టన్స్ కానీ ఏదైనా మ్యాట్స్ ఏదైనా కానీ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వస్తాను. ఐకియాకి చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చాను, మా హస్బెండ్ అయితే ఆల్మోస్ట్ 3 times పైనే వచ్చాడు. నేనైతే కొంచెం ఎక్కడ ఉంటాయా అనేది చూసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి. సో ఇదండి ఎగ్జిట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ మొబైల్ బ్యాటరీస్ కూడా డౌన్ అయిపోయాయి, అంటే ఛార్జింగ్ అయిపోయాయి. సో మొత్తం కూడా ఇలా ఉందన్నమాట లోపలైతే. అండ్ మేము చేసిన బిల్ అయితే జస్ట్ 340 రూపీస్ అండి. ఏం కొనలేదు, బట్ బాగా చూసాము, బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా నచ్చింది ఐకియా అయితే. సో ఫైనల్గా అయితే ఎగ్జిట్ ప్లేస్కి వచ్చేసాము. బాగా టైర్డ్ అయిపోయాము అండ్ శ్రీయాంష్ ఇంకా బాగా అలసిపోయింది. సో ఈ వీడియో నచ్చేసింది కదా, మీకైతే ఐకియా గురించి జస్ట్ ఒక చిన్న ఐడియా ఇచ్చేసాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నేను చూడమే కాకుండా మీకు కూడా కొంచెం చూపించాను అనమాట. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. మీకు నచ్చింది కదా, సో నచ్చితే మాత్రం ఒక చిన్ని లైక్ ఇచ్చేరా ఈ వీడియోకి అయితే. అండ్ ఇంకా బోల్డ్ అన్ని బ్లాగ్స్ ఉన్నాయండి, చాలా బ్లాగ్సే ఉన్నాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.